వచ్చినప్పటి నుండి నీవు చెప్పిన జాగ్రత్తలు ఎప్పుడూ గుర్తుకు వస్తుంటాయి. 2002లో హెలికాప్టర్లో నేను కేసీఆర్ సాగర్ వచ్చినప్పటి సందర్భం మరవలేనిది. కేసీఆర్ అమ్మ మరియు మీ పాదాలకు నమస్కరించి జీవించమన్న మాటలు చరిత్ర పుటంలో ఉన్నాయి. నేను కేసీఆర్ రోజుల తరబడి హెలికాప్టర్లు తిరుగుతున్నప్పుడు నీవు జాగ్రత్తగా ఉండమని ప్రతిరోజు మాట్లాడకుండా ఉండాలండి. మూర్ఖ ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమంలో 2001 నుండి తెలంగాణ సాధించేంత వరకు కూడా గాదె ఎన్నయ్య గారు వారి కుటుంబం మొత్తం కూడా ఉద్యమంలో మమేకమై ఉన్నది. ఈరోజు వారి ఎన్నయ్య గారి తండ్రి మరణించడం చాలా బాధాకరం. నేను 2 నెలల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు ఆ పెద్ద మనిషిని కలిసి మాట్లాడి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. 2 నెలలకు పైగా గాదె ఎన్నయ్య గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి అనేక కేసులు ఆయన మీద ఈ రోజున రుద్దడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర పోలీసులు వీళ్ళందరూ కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరన్నా మావోయిస్టులు చనిపోతే చనిపోయిన సందర్భంగా ఖండన చేయడం అనేది మానవత్వం తప్ప మరొకటి కాదు. ఆయన ఇవాళ డైరెక్ట్గా పాల్గొనే శక్తి లేదు. ఆయనకు ఇప్పటికే బ్యాక్ పెయిన్ వచ్చి అదేవిధంగా ఒక చేయి కూడా లేకుండా చాలా ఇబ్బందిగా ఫిజికల్గా అనేక ఇబ్బందులు పడుతుంటే కూడా ఈ 2 ప్రభుత్వాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా వారి యొక్క పోలీసులు చాలా అక్రమంగా అన్యాయంగా ఆయనను 2.5 నెలల నుంచి జైల్లో పెట్టి ఆయన ఏదో కుట్ర పనిండని చెప్పేసి ఆయన తెలంగాణ ఉద్యమం తర్వాత ఈనాడు అనేక మంది పిల్లలకు ఒక తండ్రిలాగా ఇక్కడ మా ఇల్లు అని చెప్పేసి ఒక ఆశ్రమం కూడా నడుపుతూ ఉన్నారు. ఆశ్రమంలో ఉండే అందరు పేద పిల్లలకు కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా చాలా సహాయం చేస్తుంటే ఎవరైనా దాతలుంటే ఆ దాతలను కూడా ఇలా పోలీసులు బెదిరించడం అనేది చాలా దుర్మార్గం. సమాజంలో ఎవరెవరికైతే ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు అందరూ ప్రభుత్వం తీర్చినప్పుడు అనేక మంది పెద్ద మనుషులు ఫిలాంథ్రపీ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి సహాయం చేస్తుంటారు. వాళ్ళందరినీ హక్కును చేర్చుకుంటారు. అదే పాపమా అదే నేరమా అని చెప్పేసి అలా అనేక మంది పిల్లలు అడుగుతూ ఉన్నారు. చాలా దురదృష్టకరం. ఆయన్ని జైలుకు పోయిన తరుణంలోనే ఇవాళ కొంత అనారోగ్యంతో నుండి అలా బెంగ పెట్టుకొని తల్లి చనిపోవడం, తండ్రి చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇవాళ సమాజ సేవలో, తెలంగాణ సాధనలో ఆ కుటుంబం పడ్డ పాటలు అనేది అందరికీ తెలుసు, ఈ ప్రాంతం కూడా తెలుసు. తదనంతరం వాళ్ళు చేస్తున్న సేవ కూడా అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఆ కుటుంబానికి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. ఇవాళ కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో, కేసీఆర్ గారితో కూడా మాట్లాడి వారికి ఏ విధమైన సహాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉందని మాత్రం నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. ప్రభుత్వ పోలీసులు ఇప్పటికైనా గమనించి వారి యొక్క కుటుంబం ఇప్పటికే చిన్నభిన్నమయ్యేట్టున్నది. వాళ్ళు పెట్టుకున్న ఆశ్రమం కూడా ఇవాళ సమాజంలో ఉపయోగపడుతున్న దాన్ని విచ్ఛిన్నం చేయొద్దని చెప్పి కూడా ఈ పోలీసులను కోరుతున్నాం. అదేవిధంగా ఈ 2 ప్రభుత్వాలను కూడా కోరుతున్నాం. ఆయనకు కూడా హెల్త్ బాగాలేకుండా ఉన్నప్పుడు ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా చెప్తూ ఖండిస్తూ వారి తండ్రికి నేను శోకాప్తులైన కుటుంబానికి నా యొక్క కండోలెన్సెస్ తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.